వాళ్ళకి సంబంధించినటువంటి తేజేశ్వర్ సర్వేయర్‌ని హత్య చేసిన కేసులో అర్థం గాని పాయింట్ ఏంటంటే, ఆ హనీమూన్ కపుల్ ఇష్యూ మేఘాలయలాగా జరగకూడదు. మనం చాలా పకడ్బందీగా ఉండాలి. ఇయన్నీ ఆలోచించారు. ఆ తిరుమలరావు, అమ్మాయి కలిసి. అంతా బానే ఉంది. అర్థం గాని విషయం ఏంటంటే, అతని పెళ్లి చేసుకున్నాక చంపడం ఎందుకు? పెళ్లి చేసుకోకుండానే ఈళ్ళిద్దరు లేచిపోవచ్చుగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక లేచిపోదాం అనుకున్నారట. పెళ్లి చేసుకోకముందే లేచిపోవచ్చు కదా! ఆడికి ఆల్రెడీ పెళ్ళయ్యి పెళ్ళాం బిడ్డలున్నారట. అయినా గూడా ఈ అమ్మాయితో తిరుగుతున్నాడట. ఈ అమ్మాయిని వాడుకుంటున్నాడు. లేదా ఈ అమ్మాయి వాడిని వాడుకుంటది. లేదా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వాడుకుంటున్నారు. వివాహేతర సంబంధం. అక్రమం అనడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు ఒప్పుకొని చేసుకుంటున్నారు. మైనారిటీ తీరినోళ్ళు కాబట్టి. దాన్ని వివాహేతర సంబంధం అంటుంది న్యాయస్థానం. వివాహేతర సంబంధం పట్టుకున్నోళ్ళు వెళ్ళాలనుకున్నారు. వాడు బ్యాంకులో అప్పులు చేశాడు. డబ్బులు తీసుకున్నాడు విదేశాలకి. 20,00,000 తీసుకుని విదేశాలకు పోయి ఏం పీక్కుంటారు? అక్కడ కనీసం 4 రోజులు ఉండటానికి సరిపోదు. లడాక్ పోయి లడాక్ నుంచి విదేశాలకు పోవాలనుకున్నారట. మొత్తం గందరగోళం ఉంది కేసు. వాడు చెప్తున్న దానికి, దర్యాప్తు దానికి, వాస్తవానికి పొంతం లేదు. మేబీ బ్యాంకులో బాగా మోసాలు చేసి కనీసం ఒక 5-10 కోట్ల రూపాయలు అవతలకి మళ్ళించేసుకునన్నా ఉండాలి విదేశాలకు పోవాలంటే. లేకపోతే ఏం బతుకుతారు? ప్లస్ ఇక్కడ పెళ్లి చేసుకుని చంపాలనుకోవడం ఏంటనేది అర్థం కాదు. తేజస్విని చంపాల్సిన పనే ఉంది. పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడ కంప్లైంట్ పెడితే ఆ తిరుమలరావు అనేవాడు నా కోసం వెతుకుతారు. అతను కనబడ్డు. ఆ తర్వాత ఎవరి దోవనం వాళ్ళది ఉంటుంది. అంతకుమించి ఏమయ్యేదని. కాబట్టి ఇక్కడ అందులో ఎట్లాగూ వాళ్ళ ఆవిడ కంప్లైంట్ పెట్టా ఇప్పుడైనా కేసే. ఈ అమ్మాయితో లేచిపోయినా సరే. కాబట్టి కేసులో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అసలేంటి అన్నది స్పష్టత రావాల్సి ఉంది.